పురాణం వారి పరాభవ నామ సంవత్సర ఫలితాలు. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళని చూసినట్టయితే 5 ఆదాయము 5 ఖర్చు కనపడుతుంది. అంటే చెరి సమానంగా కనపడుతుంది. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడే అన్నీ అమరు ఉండొచ్చు. పెద్ద ఖర్చులు పెట్టి ఇల్లులు కొనుక్కోవాలి, లేకపోతే స్థలాలు కొనుక్కోవాలి, వాహనాలు కొనుక్కోవాలి అనేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం లేదు. వీళ్ళకి డబ్బుని కొద్దిగా పొదుపు చేసుకోవడం, చెరి సమానంగా ఖర్చు పెట్టుకోవడం, ఇట్లాంటి లక్షణాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఇకపోతే రాజ్యపూజ్యం అవమానాలు చూసినట్టయితే వీరికి 7 ఉన్నాయి. 7 మంచి వాళ్ళు అంటారు, 7 చెడ్డ వాళ్ళు అంటారు. చెరి సమానంగా ఉన్నాయి. అది కూడా పెద్ద సమస్య లేదు. ఇక పోయినట్టయితే వీళ్ళకి ముందు అర్ధాష్టమ శని నడుస్తున్నాడు. కొద్దిగా ప్రయాణాలు చేసేటప్పుడు, నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు కొద్దిగా ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికి ఏకైక మార్గం ఏంటంటే ప్రతి శనివారము శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం ఒకటే మార్గము. లేదా వెంకటేశ్వర స్వామికి శనివారం పూట గోవిందనామాలు, అష్టోత్తర శతనామాలు పఠించి ఆయనకి నైవేద్యం పెట్టడం, ఇట్లాంటివి చేసినట్టయితే మీరు అర్ధాష్టమ శని బారి నుండి తప్పించుకుంటారు. మెట్ల మీద నుంచి పట్టడం కానీ, లేదా ప్రయాణాల్లో పట్టడం కానీ, లేకపోతే ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఏదన్నా ఇబ్బందులు ఎదుర్కొని వాటి ముందుకు వెళ్ళటానికి కానీ ఇట్లాంటివన్నీ కూడా కల్పించడానికి సుఖంగా కనపడుతుంది. అయితే ఇంకా చూసినట్టయితే మీకు నష్టస్థానాన్ని చూస్తున్నాడు ఈ శనేశ్వరుడు. కొద్దిగా ఆరోగ్యపరమైన ఆయుష్పరమైన సమస్యలు ఏర్పడటానికి అవకాశం ఉన్నది. వాటిని కూడా తొలగించుకోవడానికి శనివారం పూట వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేసుకోండి. ధన ఖర్చు కూడా కనపడుతుంది. వాక్కు వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. వాక్కు, ధన సంబంధం, కుటుంబ విషయాల్లో చికాకులు, ఇట్లా విద్యా విషయాల్లో చికాకులు ఇట్లాంటివి కొద్దిగా కనపడుతున్నాయి. కాబట్టి మీకు దిక్కు వెంకటేశ్వర స్వామి, లేదా తైలాభిషేకం చేసుకోండి శనేశ్వరుడికి, అంతే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక పోయినట్టయితే మీకు పుత్ర సంబంధించినటువంటి బాధ కొద్దిగా ఏర్పడటానికి అవకాశం ఉన్నది. కొద్దిగా సంతాన సంబంధమైనటువంటి దోషము లేదా సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఇది కూడా వెంకటేశ్వర స్వామిని చేసుకోండి, మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక పోయినట్టయితే మీకు ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి జూన్ 2 వరకు. ఈ జూన్ 2 వరకు లాభస్థానంలో ఉన్న గురువు మీకు లాభాన్ని కలగజేస్తాడు. బాగానే ఉంది. ఖర్చుల కంటే కూడా లాభాన్ని ఎక్కువగా కలగజేస్తాడు. ధనయోగం బాగుంది. జూన్ 2 వరకు మీకు అంత బాధలు కలిగినా, ఇబ్బందులు కలిగినా మీకు అంత అనిపించదు. అవన్నీ కూడా తర్వాత బాగా చూపిస్తాయి మీకు. జూన్ 2 వరకు మటుకి మీకు లాభము, ఆదాయము, సంతోషము, సుఖము ఇట్లాంటివన్నీ కూడా కొంతవరకు బాగానే ఉన్నాయి. పెద్ద ప్రాబ్లమ్స్గా అనిపించట్లేదు. ఇక పోయినట్టయితే మీకు ఆయుష్ లాభం కలుగుతుంది, లేదా వారసత్వ వాస్తులు లాభాలు కలుగుతాయి, కుటుంబ వృద్ధి కలుగుతుంది, సంతాన వృద్ధి కలుగుతుంది, సంతాన సౌఖ్యం కలుగుతుంది జూన్ 2 వరకు. ఇట్లాంటి సిచ్యువేషన్ జూన్ 2 వరకు ఉన్నాయి. ఇకపోతే ఇంకా పరిశీలించినట్టయితే జూను 2 వరకు మీకు మంచి మంచి లక్షణాలు జరగడానికి అవకాశం ఉంది. సోదరుల ద్వారా, వ్యాపారస్తుల ద్వారా, ప్రయాణాల ద్వారా, బిజినెస్ ద్వారా మంచి లాభాలు కలుగుతాయి. పుత్రుల యొక్క వృద్ధి కలుగుతుంది, వ్యవసాయ వృద్ధి కలుగుతుంది, సంతోష వృద్ధి కలుగుతుంది, కుటుంబ వృద్ధి కలుగుతుంది. మీరు చేస్తున్న పని వల్ల లాభాలు కలగటానికి అవకాశం అయితే ఉన్నది. అది మీకు ఇది జూన్ 2. జూన్ 2 తర్వాత మటుకి మీకు ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయండి. జూన్ 2 తర్వాత సంతానానికి సంబంధించిన ఖర్చులు పెట్టాలి, సోదరులకు సంబంధించిన ఖర్చులు పెట్టాలి, ప్రయాణాలు లేదా పుత్ర సంపద సంతానానికి వాళ్ళకి సంబంధించిన ఖర్చులు పెట్టడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మీకు పుత్రులు కానీ, సంతానం కానీ ఎవరైనా దూరంగా ఉండటానికి అవకాశం కనపడుతుంది. మీకు ప్రియమైన వ్యక్తులు కొద్దిగా దూరంగా ఉండటానికి అవకాశం కనపడుతున్నది. కొద్దిగా ఆరోగ్య సూచనలు అవి కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. పిల్లల యొక్క ఆరోగ్యాలు కూడా, సంతానం యొక్క ఆరోగ్యాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యవసాయ వృద్ధి అది కూడా కొద్దిగా ఆటంకపడటానికి అవకాశం ఉన్నది జూన్ 2 నుంచి. అది కూడా మీరు జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్త చేసుకోవడానికి ప్రతి గురువారము
ఈశ్వర ప్రార్థన చేసుకోండి, పెద్ద గురువుల్ని పెద్దవుల్ని ఆశీర్వాదం తీసుకోండి, వీలైతే శనగలు దానం ఇచ్చుకోండి. ఇవి మీకు మంచి ఫలితాలను కలగజేస్తాయి. అయితే అక్టోబర్ 31 నుంచి మటుకి మీకు కొంతవరకు ఊరట వస్తుంది. మీరు చేసిన పనులకి బయటకు తిట్టేవాళ్ళు అన్నా కానీ, బయటకి మిమ్మల్ని ఏదన్నా కానీ లోపల మటుకి మిమ్మల్ని వాళ్ళు మెచ్చుకుంటూనే ఉంటారు. ఆ విధమైనటువంటి రెస్పెక్ట్ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. మీకు తెలియనటువంటి ఆందోళన అయితే కొద్దిగా ఉంటుంది. వాళ్ళు ఇట్లా అన్నారు, నన్ను వీళ్ళు ఇట్లా అన్నారు, నేను ఈ పని చేస్తే ఏమనుకుంటారో ఏందో, ఈ రకమైనటువంటి మూఢత్వం కొద్దిగా ఏర్పడుతూ ఉంటుంది. మీకు తెలియని ఒక బాధ అనేది వస్తూ ఉంటుంది అక్కడ. అయితే అదంతా కూడా పోవడానికి గురువుకి శనగలు దానం ఇచ్చుకోండి, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని, తండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకోండి, స్నేహితుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. తీసుకున్నట్టయితే కొంతవరకు బాగుంటుంది. మళ్ళా మీకు జనవరి 25 నుంచి మళ్ళా మొదటికే ఖర్చులు బాగా కనపడుతున్నాయి, సంతానం యొక్క ఖర్చులు కనపడుతున్నాయి, మీరు చేసే పనుల ఖర్చులు, నష్టము, ఇవన్నీ కూడా ప్రయాణాలు, శుభాలకు ఖర్చులు, ఇట్లాంటివన్నీ కూడా కొద్దిగా పెద్దలకి ఖర్చులు పెట్టడం. పెద్దల యొక్క ఖర్చులు ఎప్పుడైతే గురువు 12లో ఉంటారో ఇంటి వాళ్ళకి సంబంధించి, పెద్దవాళ్ళకి సంబంధించి మీరు కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. అట్లాంటివి ఏమన్నా ఉంటే చేయాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. శుభ కార్యక్రమాలు లేదా పెద్దలకు సంబంధించిన యజ్ఞయాగాదులు చేయటము, లేదా చెరువులు తవ్వించడం, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు కొద్దిగా గురువారం పూట శనగలు దానించి పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని శనివారం పూట వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేసుకున్నట్టయితే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అయితే వీళ్ళకి ఇంకా చూసినట్టయితే ఈ సప్తంలో రాహువు నడవడం వల్ల కొద్దిగా భార్యాభర్తల మధ్య అనుమానాలు ఉండటము, కొద్దిగా భార్యలు భర్తలు కొద్దిగా ఎడచెవిన పెడచెవిన ఉండటము, చేసే పనులు ఇద్దరికి మధ్య కొద్దిగా అవగాహన లేకపోవటము, వాక్కు వల్ల కొద్దిగా ఇబ్బందులు ఏర్పడటము, ఇట్లాంటివి కొన్ని కనపడుతూ ఉన్నాయి. అయితే మీకు డిసెంబర్ 5 దగ్గర నుంచి సడన్గా ఆదాయాలు ఇట్లాంటివన్నీ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉన్నది. ఆకస్మికంగా ఆదాయం రావటము, ఏదైనా ఫారిన్కి సంబంధించిన ఆదాయాలు రావటము, దూర ప్రాంతాలకు సంబంధించిన ఆదాయాలు రావటము, ఇట్లాంటివి కొద్దిగా చూపిస్తున్నాయి. అంతేకాకుండా దైవ మార్గాలు బాగా పెంచుకుంటారు. ఇప్పుడు పడ్డ కష్టాలకు కానీ వాటికి కానీ మీరు ఒక దైవ మార్గాన్ని ఎంచుకొని దైవ మార్గం ద్వారా పోతూ ఉంటారు. ఈ విధంగా ముందుకు నడుస్తూ ఉంటుంటారు. అయితే మీరు వెంకటేశ్వర స్వామికి, శివుడికి మీరు ప్రార్థనలు చేసుకోండి, అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.